నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత వేల సంవత్సరాల నాటి పాళీ గ్రంథంలోకి వెళ్దాం. నమస్కారం. ఇది బౌద్ధ ధర్మానికి చెందిన మహామంగళ సుత్తం. అసలు ఆ, నిజమైన శుభమంటే ఏమిటి? అసలైన ఆశీర్వాదమేది? దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అవును. ఈ బోధనలు ఎప్పుడో చెప్పినవే అయినా ఈనాటికి మన జీవితాలకు చాలా ముఖ్యమైనవి. నిజమే. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడు సావత్తి దగ్గర కదా? అవును, అక్కడే. అప్పుడు అర్ధరాత్రి వేళ ఒక దేవత భయంకరమైన కాంతితో వచ్చారట. ఓ ఆ దేవత చాలా కాలంగా దేవతలు, మనుషులు ఆలోచిస్తున్న ఒక ప్రశ్న అడిగింది బుద్ధుణ్ణి. ఆ ప్రశ్న ఏంటంటే, అందరూ క్షేమం కావాలనే కోరుకుంటారు కదా, మరి ఏవి నిజమైన శుభాలు అంటే మంగళాలు, "హ్మ్, ఏవి గొప్ప ఆశీర్వాదాలు దయచేసి చెప్పండి అని. ఇదే కదా దేవత అడిగింది. సరిగ్గా అదే. ఈ ప్రశ్నలోనే ఎంత లోతుందో కదా. ఊరికే డబ్బు సుఖం కాదు, శాశ్వతమైన ఉత్తమమైన శుభమేంటి అని అడగడము. అవును, ఆ తపన కనిపిస్తుంది. దీనికి సమాధానంగానే ఒక బుద్ధుడు ఒక 38 అంశాలు చెప్పారు పద్యాల్లో. 38? అబ్బో! అవును. అయితే ఇవి కేవలం లిస్టు కాదు. ఒక క్రమం ఉంది. వ్యక్తి ఎదుగుదలకి, అంటే ప్రవర్తన, మనసు, జ్ఞానం, ఆధ్యాత్మికత, వీటన్నిటినీ మెరుగుపరిచే ఒక మార్గం లాంటిది. బావుంది. వీటిని మనం కొన్ని గ్రూప్స్‌గా చేసి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందేమో. మంచి ఆలోచన. అలా చేస్తే వాటి మధ్య సంబంధం కూడా తెలుస్తుంది. సరే, మరి మొదట బుద్ధుడు దేని గురించి చెప్పారు? ఈ మంచి అనే ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ముందుగా మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన సంబంధాలు, వాటి ప్రాముఖ్యత చెప్పారు. రెండవ పద్యంలోనే అసేవనా చ బాలానాం పండితానంచ సేవన పూజాచ పూజనీయానాం. అసేవనా చ బాలానాం అంటే? అంటే మూర్ఖులతో, అజ్ఞానులతో సహవాసం చెయ్యొద్దు అని. ఇది మొదటి మెట్టు. చాలా ముఖ్యం. చెడు స్నేహం మనల్ని పక్కదారి పట్టిస్తుంది కదా. నిజమే, నెగటివ్ ప్రభావం అన్నమాట. మరి దీనికి వ్యతిరేకంగా? అదే పండితానంచ సేవన అంటే జ్ఞానులతో, మంచి వివేకమున్నవాళ్లతో కలిసి ఉండటం, వాళ్ళ నుంచి నేర్చుకోవటం. స్ఫూర్తి పొందడం. అవును. అలాగే పూజాచ పూజనీయానం అంటే గౌరవించదగిన వాళ్ళకి, గురువులు, పెద్దలు, మంచి నడవడికున్న వాళ్ళకి గౌరవం ఇవ్వటం. మ్మ్. ఈ మూడు కలిస్తేనే అత్యుత్తమ ఆశీర్వాదానికి పునాది అని బుద్ధుడు చెప్పారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎవరితో ఉండకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరిని గౌరవించాలి, ఈ సెలెక్షన్స్ మన మొదటి ఆశీర్వాదాలన్నమాట. అంతే. మరి దీని తర్వాత మన గురించి, మన వ్యక్తిగత పునాది గురించి ఏం చెప్పారో? మూడవ పద్యం దాని గురించే. వ్యక్తిగత పునాదిని గట్టిపరచటం. పతిరూపదేశ వాసోచ పుబ్బేచ్చ కథ పుణ్యత అత్తసమ్మాపణిదిచా. పతిరూపదేశవాసో అంటే మంచి ఏరియాలో ఉండటమా? దాదాపుగా. అంటే నివసించడానికి అనుకూలమైన చోట ఉండటం. కేవలం సౌకర్యాలు కాదు, మంచిగా, ధర్మంగా బ్రతకడానికి హెల్ప్ చేసే వాతావరణం. ఓ, మన ఎదుగుదలకు సపోర్ట్ చేసే చోటు. సరే, మరి పుబ్బేచ కథపుణ్యత ఇదేంటి? అంటే గతంలో మంచి పనులు చేసి ఉండటం, పుణ్యం చేసి ఉండటం. అంటే కర్మ సిద్ధాంతంలాగా. అవును. బౌద్ధంలో కర్మ సిద్ధాంతం ప్రకారం మన ప్రస్తుతానికి గత కర్మలు కూడా కారణం. మనం గతంలో చేసిన మంచి పనులు ఈ జీవితంలో మనకు హెల్ప్ చేస్తాయి, ఒక పాజిటివ్ ఎనర్జీలాగా. అర్థమైంది. ఇక మూడవది అత్తసమ్మాపనిధి. ఇది చాలా ముఖ్యం. అంటే మనల్ని మనం సరైన దారిలో పెట్టుకోవటం. సెల్ఫ్ డైరెక్షన్. అవును. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం, మంచి లక్ష్యం వైపు నడిపించుకోవటం, మనసుని సరిగ్గా మలుచుకోవటం. ఈ మూడు అంటే సరైన చోటు, గత పుణ్యం బలం, సెల్ఫ్ డైరెక్షన్. ఇవి కలిపి ఇంకో గొప్ప ఆశీర్వాదం. అంటే బయటి వాతావరణం, మన హిస్టరీ, మన సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ బేస్ అన్నమాట. ఈ బేస్ మీద ఏం కట్టుకోవాలి? జ్ఞానం, స్కిల్స్, వాటి రోలేంటి? కరెక్ట్. పునాది తర్వాత మన కెపాసిటీస్ వంతు. నాలుగో పద్యం ఇదే చెప్తుంది. బాహుసత్యం చ షిప్పం చ వినయో చ సుశిక్షితో సుభాషితా చ యావాచ. బాహుసత్యం అంటే? అంటే చాలా విషయాలు తెలుసుకుని ఉండటం, వినడం ద్వారా, చదవడం ద్వారా నేర్చుకోవటం, విస్తారమైన జ్ఞానం. ఓకే, జ్ఞానముంటే సరిపోదు కదా, ప్రాక్టికల్ స్కిల్స్ కూడా కావాలి. అందుకే సిప్పం అన్నారు.
అంటే ఏదైనా వృత్తిలో నైపుణ్యం లేదా చేతి పనిలో అయినా సరే బ్రతకడానికి సమాజానికి ఉపయోగపడటానికి ఇది అవసరం. హ్మ్. తర్వాత వినయోచ సుశిక్షితో అంటే మంచి డిసిప్లిన్, నైతిక క్రమశిక్షణ. అది కూడా బాగా నేర్చుకున్నదై ఉండాలి. ఊరికే రూల్స్ పాటించడం కాదు, ఒక పద్ధతిగా బ్రతకడం. ఇక మాటల గురించి సుభాషితాచ యా వాచా అన్నారు. మంచి మాటలు మాట్లాడటం. సుభాషితం అంటే అదే కదా, నిజం, మంచి చేసేవి, వినడానికి ఇంపైన మాటలు. మన మాటలు కూడా మనల్ని ఇతరుల్ని ప్రభావితం చేస్తాయి. అందుకే అది కూడా శుభంగా ఉండాలి. జ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, మంచి మాట. అవును, ఈ 4 కలిసి మరో గొప్ప ఆశీర్వాదం. బాగుంది. ఇవన్నీ వ్యక్తిగత ఎదుగుదలకు స్టెప్స్లా ఉన్నాయి. మరి కుటుంబం, సొసైటీ, వీటి పట్ల మన బాధ్యతలు, వాటి గురించి చెప్పారా? తప్పకుండా 5వ, 6వ పద్యాలు వాటి గురించే. 5వ పద్యాలు మాతా పితూ ఉప్పట్ఠానం పుత్తదారస్స సంగహో అనాకులాచ కమ్మంతా. మాతాపితూ ఉపఠానం అంటే తల్లిదండ్రులని చూసుకోవడం. అవును, చక్కగా పోషించడం, గౌరవంగా చూసుకోవడం, ఇది మన మొదటి డ్యూటీ. మరి తరువాత భార్యాపిల్లల గురించి? అవును, పుత్తదారస్స సంగహో అంటే భార్యాపిల్లలను ప్రేమగా చూసుకోవడం, వాళ్ల బాగోగులు, బాధ్యత తీసుకోవడం. ఇక మూడవది అనాకులాచ కమ్మంత. అంటే గొడవలకు, అధర్మానికి, హింసకు తావులేని పనులు చేయడం, శాంతియుతమైన వృత్తి, నిందలేని జాబ్స్ అనమాట, సరైన దారిలో సంపాదన. కుటుంబ బాధ్యతలు, రైట్ జాబ్, ఇవి లైఫ్లో స్టెబిలిటీ ఇస్తాయి. 6వ పద్యం ఇంకాస్త బ్రాడ్గా ఉంటుందా? సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అవును, 6వ పద్యమదే. దానంచ ధమ్మచర్యాచ జ్ఞాతకానంచ సంగహో అనవజ్జాని కమ్మాని. ఇందులో దానమంటే ఇవ్వడం, చారిటీ. చారిటీ, పంచుకోవడం, అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయడం. తర్వాత ధమ్మచర్య అంటే ధర్మంగా, నీతిగా బ్రతకడం. బంధువుల పట్ల కూడా బాధ్యత ఉందా? జ్ఞాతకానంచ సంగహో అన్నారు. ఖచ్చితంగా. బంధువులను ఆదరించడం, వాళ్ళకి అవసరమైతే హెల్ప్ చేయడం, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం. చివరిగా అనవజ్జాని కమ్మాని. అంటే నిందలేని పనులు చేయడం, మనస్సాక్షి ఒప్పుకునే పనులు, ఎవ్వరికీ హాని చెయ్యనివి, లీగల్ మోరలైన పనులు. ఈ 4 దానం, ధర్మం, బంధువులను ఆదరించడం, తప్పులేని పనులు, ఇవి కలిసి మరో గొప్ప ఆశీర్వాదం. దానం, ధర్మం, రిలేటివ్స్ని చూసుకోవడం, క్లీన్గా పనులు చేయడం, ఇవి మనతో పాటు సొసైటీకి కూడా మంచి చేస్తాయి. ఇప్పటిదాకా మనం బయట ప్రవర్తన, బాధ్యతలు చూశాం. మరి లోపల అంటే చెడు నుంచి మనల్ని మనమెలా కాపాడుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 7వ పద్యం దీని గురించే చెబుతుంది. ఆరతి విరతి పాప మజ్జపానాచ సంయమో అప్పమాదోచ ధమ్మేసు. ఆరతి విరతి పాప. పాపాల నుండి దూరంగా ఉండటమా? అవును, పాపమంటే విరక్తి కలగడం, వాటిని చెయ్యకుండా ఉండటం, వాటినుంచి పూర్తిగా తప్పుకోవడం. మద్యం గురించి స్పెషల్గా మెన్షన్ చేశారు కదా. మద్యపానాచ సంయమో ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఇచ్చారు. మత్తు పదార్థాలు, ముఖ్యంగా ఆల్కహాల్ తాగకుండా కంట్రోల్లో ఉండటం. ఎందుకంటే మత్తు మన ఆలోచనను, మన జాగ్రత్తను పాడుచేస్తుంది. అవును, తప్పులు చేయడానికి కారణమవుతుంది. అందుకే దీన్ని ప్రత్యేకంగా చెప్పారు. తర్వాత అప్పమాదోచ ధమ్మేసు ఇదేంటి? అంటే మంచి పనుల విషయంలో, ధర్మం విషయంలో అప్రమత్తంగా ఉండటం, నెగ్లిజెన్స్ లేకుండా శ్రద్ధగా, కేర్ఫుల్గా మంచి చేయటం. ఓ, అంటే చెడు వదలడమే కాదు, మంచిని యాక్టివ్గా చెయ్యాలి. అవును, పాపానికి దూరం, మత్తుకు దూరం, మంచి పట్ల శ్రద్ధ, ఈ 3 కలిసి మరో గొప్ప ఆశీర్వాదం. అంటే చెడును వదలడం, మంచిని పట్టుకోవడం రెండూ ముఖ్యమే. ఇదొక రకమైన సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ కంట్రోల్. దీని తర్వాత మనం పెంచుకోవాల్సిన పాజిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పారా? అవును, 8వ పద్యం కొన్ని మంచి గుణాల గురించి చెప్తుంది. గారవోచ నివాతోచ సంతుట్టిస కతజ్ఞుత కాలేన ధమ్మ సవనం. మొదటిది గారవో, గౌరవం. ఎవరి పట్ల? పెద్దల పట్ల, పూజ్యుల పట్ల, అర్హులైన వాళ్ల పట్ల గౌరవం. నివాతో అంటే వినయం కదా. ఇది గౌరవానికి దీనికి తేడా ఏంటి? గౌరవం మనం ఇతరులకిచ్చేది. నివాతో అంటే వినయం, హంబుల్నెస్. ఇది మన గురించి, మన అహంకారం తగ్గించుకోవడం, గర్వం లేకుండా ఉండటం. తర్వాత సంతుష్టి. సంతృప్తి, కంటెంట్మెంట్, ఉన్నదానితో తృప్తిపడ్డం.
ఇది అత్యాశకు మందు. సంతృప్తితో పాటు థ్యాంక్ఫుల్నెస్ కూడా ముఖ్యమేమో. చాలా ముఖ్యం. అందుకే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, ఇతరులు చేసిన మంచిని గుర్తుపెట్టుకోవడం, దానికి థ్యాంక్ఫుల్గా ఉండటం, ఇది మనల్ని హంబుల్గా ఉంచుతుంది, రిలేషన్స్ని బలపరుస్తుంది. అవును. చివరిగా కాలేన ధమ్మసవనం అంటే సరైన టైంలో ధర్మం వినడం. మంచి మాటలు, బోధనలు వినడం ద్వారా మన నాలెడ్జ్, మన విజ్డమ్ పెంచుకోవడం. గౌరవం, వినయం, సంతృప్తి, కృతజ్ఞత, ధర్మశ్రవణం. అవును, ఈ 5 సుగుణాలు కలిసి మరో అత్యుత్తమ ఆశీర్వాదం. ఈ క్వాలిటీస్ నిజంగా మన పర్సనాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. మరికొన్ని ప్రాక్టికల్ గుణాలు అంటే కష్టాల్ని తట్టుకోవడం, ఇతరుల నుంచి నేర్చుకోవడం లాంటివి ఉన్నాయి. 9వ పద్యం అవే చెబుతుంది. ఖంతీ చ సోవాచ సత సమన్నానాంచ దస్సనం కాలేన ధమ్మ సాకచ్చ. ఇందులో ఖంతి అంటే ఓర్పు, పేషెన్స్, సహనం. కష్టాలొచ్చినప్పుడు. అవును, కష్టాలను, విమర్శలను, నెగటివ్ సిచ్యువేషన్స్ని తట్టుకునే శక్తి. ఇది మెంటల్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. సోవచస్సత ఇది కొంచెం కొత్తగా ఉంది. ఏంటి దీని మీనింగ్? సోవచసత అంటే ఇతరులు చెప్పే మంచి మాటల్ని, సలహాలని వినే స్వభావం. అంటే ఎవరైనా మన తప్పు చెప్తే లేదా అడ్వైజ్ ఇస్తే దాన్ని వినయంగా యాక్సెప్ట్ చేయడం. ఓ, క్రిటిసిజం తీసుకోవడం అన్నమాట. అవును, దాదాపు అదే. ఇది నేర్చుకోవడానికి, ఎదగడానికి చాలా అవసరం. నిజమే. లేదంటే మనం అక్కడే ఉండిపోతాం. తర్వాత సమనానాంచ దర్శనం అంటే సన్యాసులను, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న శ్రమణులను కలవడం, వారి సాంగత్యం పొందడం, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్, గైడెన్స్ పొందడం. చివరిగా కాలేన ధమ్మసాకచ్చ అంటే కరెక్ట్ టైంలో జ్ఞానులతో కలిసి ధర్మం గురించి డిస్కస్ చేయడం, క్వశ్చన్స్ అడగడం, డౌట్స్ క్లియర్ చేసుకోవడం. ఓర్పు, నేర్చుకునే గుణం, మంచివాళ్లతో ఉండటం, ధర్మచర్చ. ఈ 4 కలిసి మరో అత్యుత్తమ ఆశీర్వాదం. ఇవి మనల్ని ఇంకా మెచ్యూర్డ్గా చేస్తాయి. ఇప్పుడుదాకా చెప్పినవన్నీ వరల్డ్లీ, మారల్, మెంటల్ డెవలప్మెంట్కి సంబంధించినవి. ఇక స్పిరిచువల్ గ్రోత్ గురించి కూడా చెప్పారా? హయ్యర్ లెవెల్. అవును, 10వ పద్యం పూర్తిగా హయ్యర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గురించే. తపోచ బ్రహ్మచర్యాచ అర్య సచ్చాన దర్శనం నిబ్బాన సత్యకిర్యాచ. తపో అంటే తపస్సు. ఇక్కడ తపస్సు అంటే ఊరికే బాడీని కష్టపెట్టడం కాదు. ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవడం, తీవ్రమైన సంయమనం, చెడు ఆలోచనల్ని, పనుల్ని కాల్చేసే ఇంటర్నల్ ప్రాక్టీస్. ఓకే. బ్రహ్మచర్య అంటే పవిత్రమైన జీవితం గడపడం, ఫిజికల్ అండ్ మెంటల్ ప్యూరిటీ, ఒక హయ్యర్ స్పిరిచువల్ గోల్ కోసం బ్రతకడం. ఆర్యసత్యాన దర్శనం ఇది బుద్ధిజంలో చాలా ఇంపార్టెంట్ కదా. 4 నోబుల్ ట్రూత్స్. అవును, బౌద్ధ ధర్మానికి మూలస్తంభాలివి. 4 ఆర్య సత్యాలని. అంటే దుఃఖం, దాని కారణం, దాన్ని ఆపడం, ఆపే మార్గం. వీటిని క్లియర్గా చూడటం, అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం. ఇది ముక్తి మార్గంలో కీ పాయింట్. ఇక ఫైనల్ గోల్ నిబ్బాన సచిక్రియ. అవును, నిర్వాణాన్ని సాక్షాత్కరించుకోవడం, కంప్లీట్ లిబరేషన్, దుఃఖం లేని స్థితిని ఎక్స్పీరియన్స్ చేయడం. ఇదే బౌద్ధ మార్గంలో అల్టిమేట్ గోల్. తపస్సు, బ్రహ్మచర్యం, సత్యదర్శనం, నిర్వాణ సాక్షాత్కారం. అవును, ఈ 4 కలిపి అత్యున్నత స్థాయి ఆశీర్వాదం అని బుద్ధుడు చెప్పారు. ఈ స్టేట్ చాలా హై లెవెల్, డీప్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కావాలి. మరి ఈ దారిలో నడిచి ఈ బ్లెస్సింగ్స్ అన్ని పొందిన వ్యక్తి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? లాస్ట్ బ్లెస్సింగ్ దీని గురించేనా? అవును, చివరిది 11వ ఆశీర్వాదం. ఆ ఫైనల్ మెంటల్ స్టేట్ని డిస్క్రైబ్ చేస్తుంది. పుట్టస లోకధమ్మేహి చిత్తం యస్యన కంపతి అశోకం విరజం ఖేమం. అంటే లోకధర్మాలు తగిలినప్పుడు, అంటే లాభం నష్టం, సుఖం దుఃఖం, కీర్తి అపకీర్తి, నింద ప్రశంస, ఈ 8 రకాల వరల్డ్లీ కండీషన్స్ ఎదురైనప్పుడు ఎవరి మనసు అయితే చలించదు, కదలదో, స్థిరంగా ఉంటుందో. జీవితంలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్కి కదలకుండా ఉండటం అద్భుతం. అలాంటి మనసు ఎలా ఉంటుంది మరి? అలాంటి మనసు అశోకం అంటే దుఃఖం లేనిదిగా ఉంటుంది. విరజం అంటే రాగద్వేషాలు లాంటి మలినాలు లేనిదిగా, ప్యూర్గా ఉంటుంది. ఖేమం అంటే భయం లేనిదిగా, కంప్లీట్గా సేఫ్గా ఉంటుంది. స్థితప్రజ్ఞత. అవును, ఆ స్థితప్రజ్ఞత, ఆ అచంచలమైన మానసిక స్థితే అన్నిటికంటే గొప్ప చివరి ఆశీర్వాదం. వావ్!
అంటే నిజమైన బ్లెస్సింగ్ అనేది బయట నుంచి వచ్చే గిఫ్ట్ కాదు, మన లోపల జరిగే మార్పు, మన ప్రయత్నం ద్వారా సాధించుకునే ఒక స్టేటస్ అన్నమాట. ఖచ్చితంగా. ఈ మొత్తం జర్నీ చూస్తే పర్సనల్ ప్యూరిఫికేషన్తో మొదలై సోషల్ రెస్పాన్సిబిలిటీస్, మారల్ క్వాలిటీస్, స్పిరిచువల్ ప్రాక్టీస్ ద్వారా ఫైనల్గా కంప్లీట్ మెంటల్ బ్యాలెన్స్కి చేరడం కనిపిస్తోంది. ఖచ్చితంగా. మహామంగళసూత్రం సారాంశమదే. ఆశీర్వాదాలనేవి ఏదో లక్ వల్ల వచ్చేవి కావు. అవి మనం కాన్షియస్గా డెవలప్ చేసుకునేవి. మన నడవడిక, మన ఆలోచనలు, స్కిల్స్, మన మెంటల్ స్టేట్, వీటన్నిటినీ కలిపి డెవలప్ చేసుకుంటే వచ్చే రిజల్టే నిజమైన శుభం. ఇది కేవలం మోక్షం గురించే కాదు, ఈ లోకంలో కూడా హ్యాపీగా, నీతిగా, ప్రశాంతంగా ఎలా బ్రతకాలో చూపిస్తుంది. మరి ఈ దారిలో నడిచేవాళ్లకి, ఈ ఆశీర్వాదాల్ని ప్రాక్టీస్ చేసేవాళ్లకి ఫైనల్ రిజల్ట్ ఏంటి? సుత్తం చివర్లో ఏం చెప్పారు? చివరి పద్యం 12వది ఒక గొప్ప ధైర్యాన్నిస్తుంది. ఏతాది సాని కత్వాన సబ్బత్తం అపరాజిత సబ్బత్త సోథిం గచ్చంతి తం తేసం మంగళముత్తమం. దాని అర్థం? అంటే పైన చెప్పిన ఈ మంచి పనులు, గుణాలు అలవర్చుకున్నవాళ్లు ఎక్కడైనా, ఏ సిచ్యువేషన్లో అయినా ఓడిపోరు. సబ్బత్తం అపరాజిత. ఓటమి ఉండదా? వాళ్లు ఎప్పుడూ క్షేమంగా, సేఫ్గా ఉంటారు. సబ్బత్త సోథిం గచ్చంతి. అదే వాళ్లకి దొరికే అసలైన, అత్యుత్తమమైన ఆశీర్వాదం. తం తేసం మంగళముత్తమం. ఓటమి లేని, సురక్షితమైన జీవితం. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించినా, మీరు చెప్పినట్టు ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. మంచి పనులు, మంచి గుణాలు అనే కారణాలు క్షేమంగా, ఓటమి లేకుండా ఉండే జీవితం అనే ఫలితానికి దారితీస్తాయి. సరిగ్గా గ్రహించారు. ఇది బ్లైండ్ ఫేత్ కాదు, ప్రాక్టీస్ ద్వారా ప్రూవ్ చేసుకోగల సూత్రం. ఈ సుత్తంలో చెప్పిన చాలా ఆశీర్వాదాలు ముఖ్యంగా స్టార్టింగ్లో ఉన్నవి. చెడ్డవాళ్లకి దూరంగా ఉండటం, మంచివాళ్లతో ఉండటం, పేరెంట్స్ని చూసుకోవటం, మంచి మాటలు, ఓర్పు, కృతజ్ఞత, ఇవన్నీ మనం రోజూ లైఫ్లో వెంటనే ప్రాక్టీస్ చేయగలవే. అవును. బహుశా ఈ పాతకాలపు జ్ఞానం వెలుగులో తమ జీవితంలో ఏది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ మంచి గుణాన్ని ఇంకా స్ట్రాంగ్గా పెంచుకోవచ్చు అని ఆలోచించడమే మనల్ని ఆ గొప్ప ఆశీర్వాదాల వైపు నడిపించే మొదటి స్టెప్పేమో. నిజమే.